అయితే ఆయన ఆ ఈశ్వరుడు ఎవరికి ఈశ్వరుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరికి ఈశ్వరుడు? అందరికీ ఈశ్వరుడు. అందరికీ అంటే అందరికీ. అందరని చెప్తామండి, అందరికీ ఒకే మాటతో కొట్టేస్తూ పోయింది. కానీ బాగా ఆలోచిస్తే ఈ చెప్పిన వాళ్ళల్లో అగ్నికి అగ్నిలోకం ఉంది, అగ్నిదేవుడు ఉన్నాడు. ఇంద్రుడికి ఇంద్రలోకం ఉంది. ఆయా దిక్పాలకులకు ఆయా లోకాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడికి ఈశ్వరులే కదా. ఈశ్వరులు అంటే ప్రభువులు. దిక్పాలకులు ఉన్నారు, వాళ్ళు ప్రభువులే. కానీ వీళ్ళందరూ ఈశ్వరులేగా. అంటే వాళ్ళకు కూడా ఈశ్వరుడు ఆయన, ఈశ్వరులకే ఈశ్వరుడు ఆయన. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడికి మరొక మాట ఉంది, ప్రభువులకి ఏమంటారండి? ప్రభువుల్ని రాజులు, పాలించే వాళ్ళని రాజులు అంటారు. కనుక తూర్పు దిక్కుని పాలించేవాడు ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కుని పాలించేవాడు అగ్ని, దక్షిణ దిక్కుని పాలించేవాడు యముడు. ఇలాగ ఆయా లోకాల్లో ఆయా ఈశ్వరులు ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఏమంటారు? లోకరాజులు, లోకేశ్వరులు. వీళ్ళలో మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళు, ఒకడి మీద మరొకటి అధికారం. కనుక రాజుల మీద రాజులు ఉంటారు, రాజులు అయ్యారు. వాళ్ళకి వీళ్ళకి కూడా ఎవడు ఈశ్వరుడు? వాడు రాజరాజేశ్వరుడు అయ్యాడు. అలాంటి రాజరాజేశ్వర స్వామిని కొలుచుకుంటున్నాం. అంటే రాజులకి ఈశ్వరుడైనటువంటి స్వామి. అంటే తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడని సామెత. వాడిని మించి వీళ్ళు లేడు అనుకుంటే వీడిని మించి మరొకడు ఉంటూ ఉంటాడు. అవునా లేదా? మనకు కల్పించిన హెడ్ ఆఫీస్లో వాడే చాలా గ్రేట్ అనుకుంటాం. అసలు మెయిన్ ఆఫీస్ వాడు వీడికి మీద ఉంటూ ఉంటాడు. అలా ఒకరిని మించి ఒకరు ఉంటూ ఉంటారు. ఎవరిని మించి మరెవరూ లేరో, ఎవరు అందరికీ ఈశ్వరుడో వాడిని మనం రాజరాజేశ్వరుడు అంటాం. అవునా లేదా? అంతేకాదు, రాజరాజను మరొకరికి పేరుంది, మీకు తెలుసో లేదో? రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమో నవ వయం వైశ్రవణాయ. వైశ్రవణుడు కుబేరుడు, ఆయనకు రాజురాజు అని పేరు. కుబేరుడు గురించి నేను చెప్తే మాత్రం మీ అందరూ వదలరండి. ఎందుకంటే మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా అయిందే. ఆయన ఇస్తేనే ఎవరికైనా సంపదలు వస్తాయి. సంపదలన్నీ కూడా నిధుల రూపాల్లో, సిద్ధుల రూపాల్లో ఆయన దగ్గర ఉంటే అష్టసిద్ధులు, నవనిధులు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయన చూస్తుంటాడు. ఎవడికి ఇష్టం ఉండదండి కుబేరుడు అంటే? తెలిసాక ఎవడు విడిచిపెట్టాడు. ఆయనకి రాజురాజు అని పేరు. ఎందుకు? డబ్బు ఎవడి దగ్గర ఉంటుందో వాడే రాజురాజు. అధికారం, డబ్బు ఇవి ఉంటే వాడే రాజు. ఆ పోర్ట్ఫోలియో కుబేరుడికి ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాట. కనుక రాజరాజైన కుబేరుడికి కూడా ఈశ్వరుడు కనుక రాజరాజేశ్వరుడు అని పేరు. కానీ ఐశ్వర్యదేవుడిని కుబేరుడు కూడా ఎవడి చెప్పు చేతల్లో ఉంటాడో వాడు ఈశ్వరుడు. అది ఎవడు ఈశ్వరుని స్మరిస్తాడో వాడికి ఐశ్వర్యాలు వస్తాయి అన్నాడు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత తెలిసింది కదా. కానీ సర్వులకు ఐశ్వర్యములు ఇచ్చేవాడు ఆయనే. కానీ ఈశ్వరుడు అంటేనే అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఈశ్వరుడు. అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉంటాయి మనకివ్వడానికి, ఆయన కోసం కాదు. అవునా లేదా? అంటే అమ్మైనా సరే ఇంట్లో వంట వండిందంటే పిల్లల కోసం కొంత, తన కోసం కొంత. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం అంతా మన కోసమే, ఆయన కోసం ఏది అక్కర్లేదు. అవునా లేదా? అన్నీ మనకే ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఐశ్వర్యాలు ఉంచుకున్నాడేమో చూద్దాం. ఒక ఆయన ఒంటి నిండా నగలు పెట్టుకుని, కిరీటం పెట్టుకుని మనకు ఐశ్వర్యం ఇచ్చి ఇంకేం కావాలని ఆయన అని అడిగితే నీ ఒంటి మీద ఉన్నవి కూడా ఇచ్చే అని అడుగుతాం. అవునా లేదా? చెప్పండి. ఎంత ఇచ్చినవి చూడు, ఇంక ఒంటి మీద ఉన్నవి చూసి అవి కూడా ఇచ్చే అంటాం. ఈశ్వరుడు మనకు అన్నీ ఇచ్చి ఇంకేం కావాలంటే ఆయన ఒంటి మీద ఉన్నవి ఒక్కటైనా అడగగలమా? ట్రై చేయండి. నీ మెడలో ఉన్న నగ ఇచ్చేయి అంటే ఆయన తీసిస్తాడు. ఏమిటా నగ? సర్పం. ఎవరికైనా కావాలండి ఒక్క బుస కొడితే పరిగెడతాం. కనుక వెహికల్ కావాలని అడిగితే సరే తీసుకొని ఇస్తాడు. అది పట్టుకోగలవా? అది కొమ్ము విసిరితే ఎగిరిపోతాం. అవునా లేదా? ఫుడ్ పెట్టమని అడిగితే ఆయన తిన్న ఫుడ్ ఏమిటి? ఒకటే తిన్నాడు ఫుడ్, విషం. అది ఆయన ఇస్తే మనం భరించలేం. అంత దయ అంటే ఈశ్వరుడికి నీకు కావలసినవన్నీ ఇచ్చి నీకు అక్కర్లేనివన్నీ ఒంటి మీద వేసుకున్నాండి స్వామి. ఇక్కడ ఒక్కటి కూడా మనం కావాలి అనలేం. అందుకే మార్గరెట్ నోబుల్ అను మహానుభావురాలు ఒక మాట అంటుంది, ఎవరికి పనికిరాని వాళ్ళని కూడా ఆదరించేవాడే ఈశ్వరుడని గొప్ప మాట చెప్పింది. ఎవరికి అక్కర్లేని వాళ్ళని కూడా ఆదరిస్తాడు ఈశ్వరుడు. అందుకే నేను ఎవరికి పనికిరాని అంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటాడు. ఇక్కడ పైగా ఆయన దగ్గరికి వెళ్తే దండం పెడతాం. పామును మామూలుగా చూస్తే పారిపోతాం, కానీ ఒంటి మీద ఉంటే మాత్రం నాగదేవా నాగదేవా అని దండం పెడతాం. విషం బయటకు వస్తే పారిపోతాం. ఆయన కంఠంలో ఉంటే నీలకంఠ నీలమణి అంటామా లేదా? కనుక ఆయన దగ్గరుంటే అన్నీ శుభంగా ఉంటాయండి. అది విష్ణుమూర్తి ఒకసారి గరుత్మంతుడిని కైలాసానికి వెళ్ళేట పలకరిద్దాం. వెడితే సర్పం గరుత్మంతుడితో బాగున్నావా అని అడిగిందిట. అసలు సర్పానికి గరుత్మంతుడికి పడదు, మీకు తెలుసో లేదో. దాన్ని చూస్తే చాలు పట్టుకుంటాడు ఆయన. కానీ అక్కడికి వచ్చినప్పుడు గరుత్మంతుడితో సర్పం బాగున్నావు బాబు అని అడిగిందిట.
ఎంత ధైర్యం నన్ను అలా అడగడానికి! నేను కనబడితే చాలా భయంతో పడగదించి పారిపోయే నువ్వు ఇక్కడ కూర్చుని బాగున్నావా అని అంటున్నావంటే శివుడు మెడలో ఉన్న ధైర్యమేగా. అప్పుడు ఒక మాట అంటాడు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు బాగుంటారు అంటాడు. అంత బాగుందండి ఈ మాట ఇక్కడ. కనుక ఆ ఈశ్వరుడి దగ్గర ఉన్నవి ఎంత హాయిగా ఉన్నాయో మనం కూడా దండం పెట్టేటట్టున్నాయి. కానీ ఈశ్వరుడు మనకు అన్నీ ఇస్తాడని చెప్పడానికి రూపమే పెద్ద నిదర్శనంట. అయితే ఆయన ఎన్ని ఇచ్చినా శక్తితోనే ఇస్తాడు కదా అని అమ్మవారు ఎప్పుడు ఉండాలి పక్కన. ఆయన రాజరాజేశ్వరుడు అవగానే ఆమె రాజరాజేశ్వరి అయిపోయిందండి. ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏమిటి అంటే రాజరాజేశ్వరుడు పాండవులు కదా, భీమేశ్వరుడు అంటే భీముడు పెట్టాడు. భారతదేశంలో అదేం గొప్పతనమో కానీ ఆసేత సీతాచలం అన్ని క్షేత్రాలకి అయితే రామాయణంతో లేదా భారతంతో ముడిపెట్టి చూస్తారు భారతీయులు. ఇది గమనించుకోవాల్సింది. ఆ రెండు గ్రంథాలు భారతీయుల హృదయాల్లో ఉంటాయి. దాంతో కలిపి చెప్తే వీళ్ళకి అభిమానం. అదే భీమేశ్వరుడు భీముడు పెట్టాడు, మరి ధర్మరాజు ఏం పెట్టాడు? ఏదో రాజు కొలిసింది కనుక రాజేశ్వరుడు. మరి అర్జునుడు ఏం పెట్టాడు? ఇలా వెతికి పాండవుల కథని అతికించే ప్రయత్నం చేస్తాం, కానీ చేస్తే తప్పు కాదు, కానీ చేయవలసిన అవసరం లేదు. వైదిక అర్థం తీసుకుందాం. భీమేశ్వరుడు అంటే ఏంటో చెప్పుకున్నాం ఇందుకు. అది భీమ, సమస్త ప్రపంచాన్ని శాసించేవాడు భీమేశ్వరుడు. రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు అని పేరుండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇది మహా శ్రీ విద్యా క్షేత్రము. అది దీని యొక్క రహస్యం. ఆ పరంపర ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ శ్రీ విద్యా క్షేత్రం ఇది. అందుకే అమ్మవారు ఉపాసన ఇక్కడ సిద్ధి పొందిన చోటు. ఎందుకంటే ఇది శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లోనా 108 శక్తిపీఠాల్లోనూ కాదు. రాజరాజేశ్వరి అంటేనే మొత్తం దశమహావిద్యల్లో 3వదైన శ్రీ విద్యలో పరావిద్య రాజరాజేశ్వరి విద్య. దీన్ని మహాషోడశి విద్య అని అంటారు ఇక్కడ. ఆ శక్తి ఇక్కడుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే శక్తి ఎప్పుడున్నా శివుడితో ఉంటుంది. శివుడు ఎప్పుడున్నా శక్తితో ఉంటాడు. శివుడు శక్తి లేకపోతే మనం చూడలేమండి. శివుడు లింగంగా కనబడాలన్న శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే కదా కనబడతాడు. కనుక లింగం కూడా శివశక్తుల స్వరూపమే. అలాగే శక్తి విడిగా మళ్ళీ ఒక రూపంతో కూడా గోచరిస్తుంది. కనుక రాజరాజేశ్వరి రాజరాజేశ్వర ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అది తెలుసుకోవాలి. రాజరాజేశ్వరి అంటే శ్రీ విద్యాధిదేవత. శ్రీ విద్యాం శివవామభాగ నిలయాం అని కీర్తిస్తూ ఉంటామే, ఆ తల్లి ఇక్కడ ప్రకాశిస్తోంది. ఆ ఈశ్వరుడు శ్రీ విద్యలు ఉపాసింపబడేటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన ఇక్కడ రాజరాజేశ్వర నామంతో ఉన్నాడు. అమ్మవారున్న శక్తిపీఠానికి, ఇక్కడ శక్తిపీఠానికి జయపీఠం అని పేరు. ఇది ప్రాచీన గ్రంథములందున్న ప్రమాణములతోనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జయపీఠం అనే పేరు ఇక్కడ. అందుకే ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శించి వెళితే జయం లభించి తీరుతుంది. తెలుసుకోండి, జయం అంటే కార్యసిద్ధి. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. అయితే ధర్మబద్ధమైన అనుకోండి క్షేమం, అధర్మపరమైన కోరుకుంటే మా దేవుళ్ళు తీర్చరు. అందరినీ నశింపజేసి మేము బతికేద్దామనుకునేది సనాతన ధర్మం కాదు. పక్కవాడి క్షేమం కోరేదే సనాతన ధర్మం. నీ మతం కాని వాడిని చంపేసి నువ్వు క్షేమంగా ఉండని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. చెప్పదగరకనే సనాతన ధర్మం అన్ని మతాలకి చోటు ఇచ్చి బ్రతికిస్తోంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ అందరి క్షేమం కోరుకుంటాం. అందుకే ధర్మబద్ధమైనవి ఏవి కోరుకున్నా జయం ఇస్తుంది. అమ్మవారే జయస్వరూపిణి. అందుకే ఆవిడ పండగ విజయదశమి కదండి, జయపర్వం. కనుక ఇక్కడ పీఠం పేరేంటి? జయపీఠం. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీచక్రార్చన శ్రీ విద్యార్చన చేసిన వాళ్ళు, ఆ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని నమస్కరిస్తే చాలు, వారు ఆ విద్యలో సిద్ధి పొందగలరు. అటువంటి పరాశక్తి క్షేత్రం ఇది.